పోషించి ఇంత కీర్తించినప్పుడు ఈ నియోజకవర్గానికి తిరిగి మేము కూడా ఏదో ఇవ్వాల్సిన బాధ్యత నా పై ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే పనులు కొంచెం ముందు వద్దు వెనక ఉంది. మనం సిస్టమ్ లో ఉన్నాం. గత ప్రభుత్వం సిస్టమ్ ఏదో అడగచ్చు మీరు, తప్పలేదు. ఆవిడ సిస్టమ్ తప్పంటే 11 సీట్లు పరిమితమయ్యాడు. ఈ రోజు నేను గౌరవ మంత్రివర్గ గారు కూడా చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న ప్రతి కార్యకర్తని ఏ అధికారిని గౌరవించడో వాడిని అర్జెంట్ గా కాన్సెంట్రేట్ తీమని కూడా ఎందుకంటే జాతీయ పార్టీ సలహాదారు నారా లోకేష్ గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. జెండా మోసిన కార్యకర్తలు గౌరవించినప్పుడు ఆ అధికారి ఉండటానికే లేదు ఇక్కడ. ఎందుకంటే కష్టాల్లో మనం ఉన్నాం. అధికారం వచ్చినప్పుడు వేరే వాళ్ళు అవడం వస్తే ఆనందపడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలు ఆఫీసులో గౌరవించాలి, కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పేది వినేంత వరకైనా పనిచేసే వరకు ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని గ్రామాలు వేమవరం మరుగుడు మండలంలో 30 ఏళ్ల నుంచి 3 వర్గాలు ఉండానే ఉంటాయి. ఎలక్షన్ వచ్చేటప్పటికి తలుపులు వేసుకొని కొట్టుకుంటారు, మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. అదొక వెరైటీ కూడా. కానీ ప్రభుత్వం వస్తే ఎప్పుడు 3 వర్గాలు 30 సంవత్సరాల నుంచి ఒక తరం మారుతుంది. కొత్త ఓటర్లు వచ్చారు, ఆలోచనలు మారినాయి. రాయలసీమ లాంటి ఏరియాలోనే ఫ్యాక్షన్ అరికట్టి అభివృద్ధి చూపిస్తే నిన్న కడప పోతే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు గాని కడప గాని రాయలసీమ